ప్రభువు నామమున అందరికీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునిచున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడానికి స్తోత్రములు, నీకు వందనాలు నాయన. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకునిచున్నాం ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. ప్రభా, మేము వాక్యము వినట ద్వారా మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యమును మాకు ధన్యత కలుగుటకు సహాయము చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 19:16 చూద్దామండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏం మంచి కార్యములు చేయవలెనని అడిగాను. అందుకాయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకునుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యములు పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనునవే అని చెప్పాను. ఏంటదండి? యేసు యొద్దకు వచ్చి జన సమూహమును ఆయన వచ్చి, బోధకుడా, నేను నిత్య జీవమునకు పోవుటకు నేనేమి మంచి కార్యములు చేయవలెనని అడిగిన. అందుకు ఆయన ఏమనుచున్నాడు? మంచి కార్యములు అని నన్నెందుకు అడుగుచున్నావని మళ్ళీ ఆ శిష్యుడిని అడుగుచున్నాడు. మంచివాడు అక్కడే. నీవు జీవంలోను ప్రవేశించకుండా, ఎందులోనండి? జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకునమని చెప్పాను. దేవుడు చాలా పదాజ్ఞలు ఇచ్చాడు కదండి. పదాజ్ఞలు కాదు, బైబిల్లో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యములు చెప్పకూడదని కూడా వ్రాయబడినది. ఈ ఆజ్ఞలన్నీ కూడా నీవు పాటించిన ఎడల నీవు పరలోక రాజ్యము చేరతావు అని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు ఈ బోధకుడు, నీవు మంచి కార్యములు అనగా ఏమి? మంచి అనగా ఏంటదండి? మనం ఎదుటి వారికి చేసేది ఒక మంచి. ఒకవేళ మనం మంచి చేసినా కూడా తిరిగి చెడు చేసేవారు కూడా చాలామంది ఉన్నారండి. మనం ఎప్పుడూ కూడా మంచి చేయాలని అనుకుంటాం ఎదుటి వారికి, కానీ వాళ్ళు మేలు పొంది ఏం చేస్తారు? తిరిగి మనకే కాటు వేస్తారు. పాముని పాలేసి పెంచితే అది ఏం చేస్తుంది? విషమే కక్కుతుంది. అలాగే పాలు తాగినంతసేపు బాగానే ఉంటుంది. అది ఎప్పుడైతే ఒక పూట కానీ ఒక రోజు కానీ మనం వేయకపోతే అది ఏం చేస్తుంది? తిరిగి మనల్నే కాటేస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నానండి. ఒక చిన్న పాముని పెంచుకుంటుందండి. పెంచుకుంటే దాన్ని ఒక చక్కగా అద్దంలో పెట్టింది, చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. దానికి పాలు వేస్తుంది, అన్నీ వేస్తుంది. కొన్ని సంవత్సరాలు గడిచినాయి. అలాగే దాంతోపాటు పిల్లతో పాటు పాము కూడా ఎదిగింది. చాలా పెద్దదయ్యిందండి. పాము కూడా పెద్దదైన తర్వాత అది కొన్ని రోజులు భోజనం చేయడం మానేసిందండి. పాము భోజనం అంటే పాలే కదండి, పాలు తాగడం మానేస్తే ఈమె ఏం చేసిందంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే, వారం రోజుల నుంచి పాలు తాగట్లేదండి. అంటే ఎప్పటి నుంచి పెంచుతున్నామంటే, చిన్నప్పటి నుంచి ఇంతప్పటి నుంచి పెంచుతున్నానండి. ఏం చేస్తుంది పాము, ఎక్కడ ఉంటుంది అంటే, నా కూడానే ఉంటుందండి, నాతోటే ఉంటుందని డాక్టర్కి చెప్పిందండి. ఈమె చెప్పడంతో ఆమె ఏం చేసింది, సరే డాక్టర్ పరీక్ష పెట్టాడు, ఇవన్నీ చూసి అన్నాడు, ఎన్ని రోజుల నుంచి తినట్లేదంటే వారం రోజుల నుంచి తినట్లేదు అని చెప్పింది. ఆమె చెప్పిన వెంటనే ఆయన ఏమన్నంటే, ఇది నిన్ను తినడానికి ఎలా తినాలా అని ఏం చేస్తుంది, ఇది రోజు నడితే నా చుట్టూనే తిరుగుతుంది, నా మీదే పడుకుంటుంది, ఇలా చెప్పింది. ఈమె, ఈ పాము నిన్ను తినాలని చూస్తుంది, ఎలా తినాలా, ఇవెట్టి తినాలా అని అలా ఆలోచిస్తూ నీ కూడానే ఉంటుంది ఇది ఈ పాము. అంతేగాని ఆకలేయక కాదు, నిన్ను ఎలా మృంగుదినా అని చూస్తుంది అని. పాముని పాలేసి పెంచితే ఏం కక్కిందండి? అది విషమే కక్కింది. విష జంతువు విషమే కక్కుతుంది. అలాగే మనుషుల్లో చాలామంది కూడా ఉన్నారు. మనం మంచి చేస్తే తిరిగి చెడు చేసేవాళ్ళు చాలామంది. అందుకనే కూడా ఒక ఉదాహరణ చెప్పాలన్నా, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలన్నా ఏం చేస్తారు? పాముతోటే పోలుస్తారు. ఎందువలన? పాముకు పాలేసి పెంచితే విషమే కక్కుతుంది. అలాగే మనుషులు కూడా అని మనం ఎంత మేలు చేసినా, ఏది చేసినా కూడా తిరిగి వాళ్ళు ఏం చేస్తారు? ఆ విషాన్నే కక్కుతారు. ఆ పాము ఏం చేసిందని చిన్నప్పటి నుంచి పెంచింది, పెద్ద చేసింది, కానీ ఆ పాము పెంచిన వారినే తినేయాలని, ఎలా తినాలా అని చూస్తుంది. అలాగే మనుషులు కూడా అలాగే ఉన్నారు ఈ రోజుల్లోని. చాలామంది కూడా అలాగే ఉన్నారు. ఏం చేస్తున్నారంటే,
మేలు చేసిన వారికి కీడు చేస్తున్నారు తప్ప కానీ మేలు చేయట్లేదు. పోనీ వాళ్ళ వల్ల మనం ఉపకారం పొందాం కదా, ఇప్పుడే కదా ఇలా అన్నారు అని సర్దుకునే లేదు. ఎవరోళ్ళు బాగుంటే వార్చలేను ఆ వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యాలు, లేకపోతే ఇంత నోరులు వేసుకుని అరిచేయడం, లేకపోతే మనిషి లేదు కదా అని కొన్ని అబద్ధాలు, జరిగినవి కొన్ని జరగనివి కొన్ని చెప్పేవారు. పాముని పాలేసి పెంచితే ఏం చేసినా అది విషమే కక్కింది. మనుషుల స్వభావం కూడా అంతే. మనం మంచి చేయాలని చూసినా వారు చేయడం. మంచి కార్యములు అనేవి మన హృదయంలో నుంచి రావాలి, అంతేగాని మంచి చేసే స్వభావం మన మనసులో ఉన్నదనుకో అది పొందుకునే వారికి కూడా చెయ్యాలి, అంతేగాని పొందుకునే వారికి చేయాలి కానీ పొందుకోలేని వారికి చేయకూడదు. ఎప్పుడు కూడా మేలు పొందుకునే వారికి చేయాలి, మేలు మన విలువ తెలియని వారికి ఎంత మాత్రమును కూడా చేయకూడదు. ఒకవేళ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన విలువను తగ్గించుకోవడం తప్ప కానీ ఇందులో మనకి కలిసి వచ్చేది. చేసినంతసేపు చాలా బాగా చేయించుకుంటారు, వారు ఏదో ఒకలాగా చేయించుకుంటారు, అది ఇది అని చేయించుకుంటారు, కానీ చేసిన తర్వాత విషమే కక్కుతారు. ఎందుకంటే వాళ్ళకి ఒంటి నిండా విషమే ఉన్నది. ఆ పాము ఎలాగైతే పెంచిన వారినే తినాలని అనుకున్నదో ఇది కూడా అంతే. ఎదుటి వారి మీద మనం మంచి చేయాలనుకున్నప్పుడు తిరిగా మంచి మనకే వస్తుంది, ఎదుటి వారికి రాదు. అది కూడా వారికి పొందుకునే వారికి మాత్రమే. మనం చేసిన మేలు వారికి అర్హత ఉందా లేదా అని చేయాలి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మేసి చేసేస్తే ఆ పాము వలె మనల్ని కూడా మింగివేస్తారు, వాళ్ళు మన మీదే విషం కక్కుతారు. అలాంటి మనుషులు చాలామంది ఉన్నారు, ఎక్కువ అలాంటి మనుషులే ఉన్నారు ఈ లోకంలోని. అలాంటి వారికే కూడా రోజు కూడా వెళ్తుంది. ఎప్పుడును కూడా ఎదుటి వారి మీద మనము అబద్ధ సాక్ష్యములు చెప్పకూడదు. మన పొరుగు వారిని ప్రేమించాలి, మన తల్లిదండ్రులను ప్రేమించాలి. ఇవాళ మన తల్లిదండ్రులను ప్రేమించామనుకో మనల్ని కూడా మన బిడ్డలు ప్రేమిస్తారు. మనం చేయలేనప్పుడు మనం ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత మన బిడ్డల్ని ఎలా పెంచామనేది వారు చెప్తారు. వారి నా అత్తమామల్ని ఎలా చూసుకుంటే ఓహో ఇది చాలా బాగా పెంచిందిరా వీళ్ళమ్మ, వాళ్ళమ్మ ఎంత బాగా పెంచుంటే ఈవిడ ఎంత బాగా పెంచింది అని చెప్పుకుంటారు. ఏంటంటే మనము ఇచ్చేది మంచితనమే తప్ప కానీ ఇంకా ఏది కూడా లేదు ఈ రోజుల్లో. మనం ఇవ్వగలిగింది ఆస్తులు అంతస్తులు కూడా ఈ రోజుల్లో ఎవరికి కూడా కూడబెట్టలేము, ఒక మంచితనము తప్ప కానీ. మరి దానిని బట్టి వారు పొందుకునే వారికి మాత్రమే చేయాలి, వారికి అర్హత లేని వారికి చేసి మన విలువనే తగ్గించుకోకూడదు ఎప్పుడూ కూడా. అది మనం ఏమనుకుంటాం, ఫోన్లే అది పొందలే ఎవరైతే ఏంటి దేవుడే చూసుకుంటాడని అందరికీ మంచి చేయాలనుకుంటున్నాం. కానీ పాము ఎలాగైతే విషం కక్కిందో వారి స్వభావం కూడా వాళ్ళు అలాగే విషంతో సమానం. వారికి తెలియని వారికి చేస్తే ఏమవుతుంది, మనమే విలువ తగ్గించుకున్న వారం అవుతాము. అలాంటినప్పుడు మనము వారు పొందదగిన వారా లేకపోతే పొందుకునేవారా, వారికి అర్హత ఉందా లేదా అని మనము ఆచితూచి అడిగేయాలి. ఎదుటి వారి మీద అబద్ధ సాక్ష్యములు పలుకుతాము, కానీ చెప్పిన సాక్ష్యము అక్కడే ఉండదు కదా, చెప్పిన అబద్ధం అక్కడే ఉండదు కదా, అక్కడి నుంచి ఇంకొకరికి చేరుతుంది, అది ఇంకొకరికి చేరుతుంది, అది తిరిగి మళ్ళీ నీ ఇంట్లోకే వస్తుంది. మనం ఎప్పుడూ కూడా అలాంటిదే అబద్ధం, ఏది విత్తుతామో అదే కోస్తామని చెప్పాడు దేవుడు. ఎప్పుడు కూడా వ్యభిచారం చేయకూడదని చెప్పి ఉన్నాడు. తెలిసి తెలియక చేస్తారు చాలామంది, తెలిసిన తర్వాత ఒప్పుకునేవారు కొంతమంది ఉంటారు, ఒప్పుకోని వారు ఈగోకి వెళ్ళిపోయి ఒప్పుకోలేని వారు ఉంటారు. వారు ఏం చేస్తారంటే మనశ్శాంతిని కోల్పోతారు, వారికి అందరికీ దూరం అయిపోతూ ఉంటారు. అలాంటి వారు ఎప్పుడైతే మనం ఒప్పుకోలేనప్పుడు మనశ్శాంతిని కోల్పోతారు, ఇటు బిడ్డలకి కోల్పోతారు, ఇటు భార్యకి భర్తకిని తల్లిదండ్రులకి కూడా కోల్పోయేవారు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. ఎప్పుడునూ కూడా మనం ఎప్పుడైతే తగ్గింపు స్వభావమును కలిగి ఉంటామో దేవుడు అప్పుడు మనకి మనశ్శాంతి కూడా ఉంటుంది. ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసి చెప్పలేదు అనుకోండి, ఎవరో చూడలేదు కదా, నేను ఎవరు చెప్పడం వినలేదు కదా, కానీ దేవుడు వింటాడు కదా, దేవుడు చూస్తాడు కదా. మనము నిజంగా ఎదుటి వారికి మంచి చేయాలనుకున్న మన హృదయం మనలనే గద్దిస్తుంది. అయ్యో నేను అలా అబద్ధం చెప్పానే, వారి మీద ఎలా చెప్పానే అని ఈలోపు టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది మనకి. ఎందుకంటే అది నీతి నిజాయితీ కలిగిన వారికి మాత్రమే, అబద్ధాలతో మోసాలతో బ్రతికే వారికి కాదండి. వారికి అలవాటు అయిపోతుంది, ఎందుకంటే వారికి అందరి మీద అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతుకుతారు కాబట్టి వాళ్ళ బతుకుదేరు అదే కాబట్టి దానిని బట్టి వాళ్ళకి అలవాటు అయిపోయి ఏం చేస్తారంటే ఏం చేస్తారు నన్ను అని ఎదురు దెబ్బలాడుతూ ఉంటారు. అలాంటి వారికి దేవుడు శిక్ష విధిస్తాడు. ఒకవేళ ఇవాళ బాగోవచ్చు, మనము చెప్పినప్పుడు అబద్ధం చెప్పినప్పుడు బాగోవచ్చు, లేకపోతే వారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పినప్పుడు బాగోవచ్చు, మనం తల్లిదండ్రులను చూడలేనప్పుడు కూడా మన జీవితాలు చాలా బాగుంటాయి. కానీ వాళ్ళ వయసులో వచ్చేసరికి మనకు కూడా ఒక రోజు ఉన్నది కదా, ఆ రోజు తెలుస్తుంది. మనము మన తల్లిదండ్రులను ఎంత బాగా చూస్తే మన బిడ్డలు మనల్ని కూడా అదే చూస్తారు. మన అమ్మ బాబు మనకు నేర్పిన సంస్కారము మన బిడ్డలకే నేర్పాలి, దానిని బట్టి వాళ్ళు వర్ధిల్లుతారు. దానిని బట్టి మన తల్లిదండ్రులు మనకి ఎంత వినయమని నేర్పారో ఏమి నేర్పారు అనేది మన బిడ్డలను మనం పెంచే విధానంలోనే తెలుస్తుంది. ఎప్పుడునూ కూడా మన తల్లిదండ్రులు మనల్ని ఎంత విధానంగా పెంచారో మనం ఉన్న విధానాన్ని బట్టే తెలుస్తుంది. చాలామంది రెక్లెస్గా గేర్గా ఉంటారు,
వారికి ఎప్పుడో దేవుడు శిక్ష విధిస్తాడు. అప్పుడు దేవుడికి చెల్లించుకుంటారు. నేనేంటి నువ్వేంటి ఎవరమైనాను కూడా దేవునికి చెల్లించుకోవాల్సిన రోజు ఒక రోజు ఉన్నది. ఆ రోజున అందరి పాపాలు బయటకు వస్తాయి. మనం చాటుని చేసినా, ఎదురుకుండా చేసినా, వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా, తల్లిదండ్రులు చూడకపోయినా, అత్తమామలను చూడకపోయినా, ఎవరిని చూడకపోయినా కూడా దేవుడు తీర్పుకారంలో ప్రతి ఒక్కరికి కూడా లెక్క విధిస్తాడు. ఆ లెక్క మనం ప్రతి ఒక్కరము కూడా చెప్పుకోవాలి. ఆ లెక్కల్లో మనం ఎప్పుడూ కూడా దేవునికి అప్పగించుకోవాలి. మనం చేసిన పాపాలు కానీ ప్రతి ఒక్కటిని కూడా. నన్ను ఒక ఆయన అడిగారండి, నువ్వు చాలా బాగా చేస్తున్నావు కానీ నువ్వు చేసేది ఎవరికి నచ్చట్లేదు, ఎందువల్లనంటే సూటుగా మాట్లాడతావు, సూటుగా చెప్తున్నావు కాబట్టి నచ్చట్లేదు. ఎందువల్లనంటే మనం ఎవరో కూడా ముఖం మీద మాట్లాడితే ఎవరికి నచ్చదు కదండి. మన ముఖం మీద కూడా ఎవరైనా చెప్తే మనకు ఎవరికైనా నచ్చుతుందా? నచ్చదా? వినరు కూడా. ఎందువల్లంటే అది నిజమని వాళ్ళ మనసుకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు అది నిజమని. కానీ ఒప్పుకోవటానికి ఈగో అడ్డం వస్తుంది. కానీ దేవుడి దగ్గర ఒప్పుకో, మనుషుల దగ్గర ఒప్పుకోకపోవచ్చేమో. మనం వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా, ఏం చేసినా కూడా దేవుని ఎదుట ఒప్పుకో. అప్పుడు కొంతకాలము మనకి ఎదరికి వెళ్తుంది, మన భవిష్యత్తు బాగుంటుంది, మన కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. మన పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం అనేదే లేదు. మనమే వీళ్ళందరికీ దూరమై మనశ్శాంతిగా ఉండగలుగుతామా? లేకపోతే పగలంతా పని చేస్తాము. మనము పని చేసి సాయంకాలం ఇంటికి వచ్చేసరికి మన పిల్లల మనం చేసిన తప్పు మన మనసును గద్దిస్తుంది. గద్దించినప్పుడు అప్పుడు ఏమైనా పిల్లలతో మనం ఫ్రీగా మాట్లాడగలదుమా? లేకపోతే ఫ్రీగా ఉండగలదుమా? పిల్లలతోటి ఉండలేం కదండి. అప్పుడు తెలుస్తుంది బాధ అంటే ఏంటి. నిజంగా మనము తప్పు చేసి ఒప్పుకుంటే ఆ బాధ ఏంటది అనేది తెలుస్తుంది. ఒకవేళ తప్పుని ఒప్పుకోలేనంతసేపు మూర్ఖులు ఒప్పుకోరు. మూర్ఖులు ఎలా ఉంటారంటే అలాగే ఉంటారు. నేను చేసింది తప్పు కాదు, నేను చేసింది రైట్ అన్నాడు. వారు చేసింది తప్పో రైట్ అనేది వాళ్ళ మనసాక్షికి తెలుసు. కానీ అయినా కూడా వారు ఒప్పుకోవడానికి వాళ్ళ ఈగో అడ్డం వస్తుంది. అలాంటి వారికి దేవుడే శిక్ష విధిస్తాడు. ఈ రోజు బాగుంటాం, రేపు బాగుంటాం. అందరికీ దూరం అయ్యి మనం ఏం చేస్తాం? మన మనశ్శాంతి లేనప్పుడు మనము ఎంత తిన్నా వంట పడుతుంది అంటారా? వంట పట్టదు కదా. ఎంత తిన్నా మనం ఎప్పుడైతే దేవుని అడుగుతామో, దేవుడా నేను చేసినది క్షమించు, నాలో పశ్చాత్తాపము కలిగినప్పుడే నిజమైన మారు మనసు వస్తుంది. అప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. అంతేగాని దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మంచి కార్యములు చేయాలి, లేకపోతే వ్యభిచారం చేయాలి, దొంగతనం చేయాలి, ఇవన్నీ జీవితాలను కూడా మనము విడిచిపెట్టాలి. ఈ జీవితం అంతైనా కూడా మన తల్లిదండ్రులను కూడా సన్మానింపాలి. అప్పుడు మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. అంతేగాని ఇవన్నీ తప్పులు చేసేసి దేవుడా నీ రాజ్యంలో నన్ను ఎందుకని చేర్చుకోలేదంటే మన ప్రవర్తన, మన హృదయం సరిగా ఉండాలి. మన హృదయము సరిగా ఉంటే ప్రతిదీ కూడా సరిగా ఉంటుంది. మన కన్ను తేటగా ఉండిన యెడల మన దేహం అంతయు కూడా తేటగానే కనిపిస్తుంది. అంతేగాని మనం చేసే తప్పులను ఎదుటివారి మీద చెప్పేస్తే మనము అది అబద్ధము నిజమైపోదు, నిజమో అబద్ధం కాదు. దేవుడికి తెలుసు కదండి ప్రతిదీని. మనము తోటి వారిని మనం ఎలా ప్రేమిస్తున్నాం అనేది దేవునికి తెలుసు. దేవుడు చూస్తలేదంటారా? నీవు నేను చూడకపోవచ్చేమో, దేవుడు ప్రతిదీ చూస్తాడు. అందుకు ఆ యవనస్తుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. ఏంటదండి? ఇవన్నీ కూడా నేను అనుసరించి వచ్చుచున్నాను, నేను ఇక నాకు కొదువేమీ లేదని చెప్పుచున్నాడు. అందుకు యేసు నీవు పూర్ణాత్ముడ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవును వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఏమని యేసుక్రీస్తు వారు ఆ యవనస్తుడికి ఏమి చెప్పుచున్నాడని? అందుకు యేసు నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడల పోయి నువ్వు ఆస్తినంతా అమ్మి బేదలకు ఇమ్మని అని చెప్తుంది. ఎవరైనాను లేదని వస్తే మనం సాయం చేస్తే వారు ఉంచుకుని కూడా చాలామంది లేదు అని అంటూ ఉంటారు. అలా కాకుండా మరి ఏమనుచున్నా, నీకున్న ఆస్తి అంతయు కూడా బేదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీవు ధనమును కూర్చుకుందువు అని చెప్పుచున్నాడు. అయితే ఆ యవనస్తుడు ఆ ధనము నువ్వు పరలోకమందు ధనమును కూర్చుకుందువు, నన్ను వెంబడించుమని చెప్పుతున్నాడు. అమ్మి పేదలకు ఇచ్చిన తర్వాత నన్ను వెంబడించుము అని అంటున్నాడు. అయితే ఆ యవనస్తుడు మిగిలిన ఆస్తగలవాడు గనుక ఆ మాట విని యవనస్తు వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఏంటని? ఆ మాట విన్న వెంటనే వెళ్ళి చాలా ధనవంతుడు, చాలా విలువగల ఆస్తి కలిగినవాడు. ఆ మాట విన్న వెంటనే ఆ యవనస్తుడు వెళ్ళిపోయాడు. యేసు తన శిష్యులను చూచి
ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఏంటండి, ఈ లోకంలో ధనమును సంపాదించుకుంటే పరలోక రాజ్యంలో ప్రవేశం లేదని దేవుడే చెప్పుచున్నాడు. నీవును నేనును కూడా కాదు కదా, ఇది దేవుని మాటలే కదా. ఈ లోకంలో ధనము కాదు, దేవుని యొక్క ధనమును సమకూర్చుకోమని చెప్పుచున్నాడు. పరలోక రాజ్యంలో ధనమును సమకూర్చుకుని పరలోక రాజ్యంలో ధనం ఉంటుందా అని అనుకోవచ్చు. కానీ ఏంటదండి, వాక్యము మనం హృదయంలో నింపుకోమనిచున్నాడు. వాక్యమును అనుసరించినాడు. ఇవన్నీ కూడా అమ్మేసి నన్ను వెంబడించుము అని చెప్పి ఉన్నాడు. ఆ ధనవంతుడు ధనవంతయ్య కూడా అమ్మి నన్ను వెంబడించుమని చెప్పుచున్నాడు. ఆ యవనస్తుడికి పరలోక రాజ్యము ప్రవేశించాలంటే ఇవన్నీ కూడా ఈ లోకమైన ధనము కాదు, దేవుని యొక్క ధనమును సంపాదించుకోమని చెప్పుచున్నాడు. దేవుని యొక్క ధనం అనగా వాక్యం ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని చెప్పుచున్నాడు. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూదు బెజ్జంలో ఒంటు దూరుట సులభమని మీతో చెప్పుచున్నానని. ఏంటండి, ధనవంతుడు సూది బెజ్జంలో దూరుట సులభమని చెప్పుచున్నాడు. ఎందుకు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదని దేవుడే స్వయంగా చెప్పుచున్నాడు. దేవుడు వ్రాసినదే కదండి, ఇదంతా కూడా నిజంగా జరిగినదే కదా, నీవు నేను రాసినది కాదు కదా. ఇది సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని చెప్పుచున్నాడు. ఎందులోనండి, సూది బెజ్జంలో. ఏంటి, సూదిలో ఏమన్నా కనిపిస్తుంది అంటారా, చిన్న హోలు, అందులో ఏనుగు ఎంత ఉంటుందండి, పెద్దది ఉంటుంది. అలాంటి ఏనుగు సూది బెజ్జంలో దూరుట సులభము, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట వ్యర్థమని చెప్పుచున్నాడు. ధనవంతునికి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. ఈ లోకంలో ధనము కూర్చుకున్న వారికి పరలోక రాజ్యంలో ఎంత మాత్రమును కూడా ప్రవేశము లేదని చెప్పుచున్నాడు. శిష్యులు ఆ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, ఏంటంటే శిష్యులు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకు మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు కదా అని అడుగుచున్నాడు. నిజమే కదండి, ఈ లోకంలో ప్రతి ఒక్కరును కూడా నాది అని ప్రాకులాడుచున్నారు. కానీ దేవుని వాక్యము నాది, దేవుని వాక్యమును నేను అనుసరించి నడుచుకోవాలి, దేవుని వాక్యము నా హృదయంలో నింపుకోవాలి, దేవుని యొక్క ధనమును నా హృదయంలో నింపుకోవాలని ఈ రోజులో ఎవరును కూడా అనుకోవట్లేదు. అలాగైతే ఎవరును కూడా రక్షణ పొందరని అడుగుచున్నారు. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అని చెప్పాను. ఏంటదండి, యేసు వారిని చూచి ఏమనుకున్నారు, ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికైతే సమస్తమును సాధ్యమే అని చెప్పుచున్నాడు. పేతురు, ఇదిగో మేము సమస్తముని విడిచిపెట్టి నిన్ను వెంబడించితివి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, ఏంటని, సమస్తమును కూడా మేము విడిచిపెట్టి నిన్ను వెతుకుచున్నాము కదా, మరి మాకేమి దొరుకును అని పేతురు యేసుక్రీస్తు వారిని అడుగుచున్నాడు. యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలులో 12 గోత్రము గలవారికి తీర్పు తీర్చుదురు. ఏంటండి, పేతురు అడిగిన వెంటనే ఏమని చెప్పుచున్నాడు, మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు మీరు నన్ను వెంబడించిరి. మీరు 12 మంది శిష్యులు 12 మంది సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలులో 12 గోత్రము గలవారికి మీరు తీర్పు తీర్చుదురని ఎవరికైనా 12 గోత్రములు గలవారికి సింహాసనము మీద మీరు కూర్చుని తీర్పు తీర్చుదురు అని చెప్పుచున్నాడు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్లనైనను తల్లిదండ్రులనైనను తల్లినైనను పిల్లనైనను భూములైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును మారు రెట్లు పొందుము. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటి వారును అనేకులు, కడపటివారు అగుదురు. ఏంటండి, మీరు ఇప్పుడు ఇలాగ ఉన్నారు కదా, మీరు 12 మంది సింహాసనంలో కూర్చున్నప్పుడు మీరు వారికి తీర్పు తీర్చుదురు అని చెప్పుచున్నాడు. ఇది నా నామమున నిమిత్తమున అన్నదమ్ములనే కానీ అక్క చెల్లెలే కానీ తల్లినైనను పిల్లనైనను భూఫలములైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వారును కూడా మా 100
100 రెట్లు పొందేదరు అని చెప్పుచున్నారు. ఏంటంటే ఇవన్నీ విడిచిపెట్టి యేసుక్రీస్తు వారిని వెంబడించుచున్నారు కాబట్టి 100 రెట్లు మీరు పొందుదురు, ఇదిగాక నిత్య జీవమును మీరు స్వతంత్రించుకుందురు అని పేతురుతో చెప్పుచున్నారు. ఏంటంటే యేసుక్రీస్తు వారే నిజమైన రక్షకుడని ఎరిగి యేసుక్రీస్తు వారినే వెంబడించుచున్నారు కాబట్టి అక్క చెల్లెల్ని తల్లిదండ్రులని అందరినీ విడిచిపెట్టి వాక్యమును గైకొనున్నారు కాబట్టి యేసుక్రీస్తుని వెంబడించి ఉన్నారు కానీ వారికి ఏంటదండి నిత్య జీవమును స్వతంత్రించుకుందరు. మొదటి వారును అనేకులను కడపటివారు అగుదురు. మొదటివారు కడపటివారు మొదటివారు అగుదురని మనం వెళ్తాము, చర్చికి వెళ్ళిపోయి ఎదురు కూర్చుంటాం. వారు ఏం చేస్తారు? దేవుని వాక్యము వారి హృదయంలో ఎంత ఉన్నదో దానిని బట్టి మనము కడపటివారుమా లేకపోతే మొదటి వారిమా అని మనం వెళ్ళి బెంచీల్లో కూర్చోవడం కాదండి. వాక్యము మన హృదయంలో ఎంతవరకు ఉన్నది, మన హృదయంలో ఎలా ఉన్నది అనేది కావాలి. మనం చివరిన కూర్చున్నా మన వాక్యము మన హృదయంలో ఉంటే అది దేవునికి ధన్యతకరము. దేవుని వాక్యమునకు లోబడినట్టు మనము అది కూడా మనకి దీవెనకరమును కూడా ఆశీర్వాదకరమును కూడానే. అంతేగాని మనం ఎదరికి వెళ్ళిపోయి కూర్చున్నంతరానే మనకి దీవెనలు వస్తాయి, లేకపోతే వెనకాల కూర్చుంటే మనకి దీవెనలు రావు అని కాదండి. ప్రతి ఒక్కరమును కూడా ఏమి చేయాలి? మనము మన హృదయంలో వాక్యము నింపుకోవాలి. వాక్యంలో ఈరోజు ఈ లోకంలో మనము కడపటి వారిగా ఉండొచ్చు, దేవుని దగ్గర మొదటి వారిగా ఉన్నామేమో. ఒకవేళ ఇన్ని ప్రసంగాలు చేసేస్తున్నారు, ఇన్ని బోధలు చేసేస్తున్నారు, వాళ్ళు కూడా ఒకసారి వారి హృదయాలను పరిశీలన చేసుకోవాలి కదా. వారికంటే గొప్పవారిని నేను కంటే గొప్పవారు లేరు, నాకంటే ఎవరు చెప్పేవారు లేరు అని అనుకుంటున్నారేమో. కానీ మనం ఎలా ఉంటే మనకంటే చెప్పేవాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. అలాంటినప్పుడు మనం ఈ లోకంలో మనం కడపటి వారిగా ఉన్నామేమో, వాక్యంలో దేవుని ఎదుట మనము మొదటి వారిగా ఉండొచ్చేమో. ఈ లోకంలోది కాదు మనకు కావాల్సింది. వాక్యంలో ఎలా ఉంటున్నాము, వాక్యము మన హృదయంలో ఎంతవరకు నింపుకుంటున్నాము, వాక్యంను అనుసరించి మనం ఎలా నడుచుకుంటున్నాము. వాక్యము ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో, మనం ఎప్పుడైతే వాక్యంను అనుసరించి నడుచుకుంటామో, నీతి గలవారిదే పరలోక రాజ్యం అని చెప్పాను. మనం ఈ లోకంలో నీతి కాదు కానీ దేవుని యొక్క నీతిని వెతకాలి. మనము దేవుని యొక్క వాక్యమును వెతకాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అనుకుంటున్నాం, కానీ ధనవంతులుగా కాదు, ఈ లోకమైన ధనము కాదు, పరలోకమందున్న దేవుడు సమకూర్చిన ధనము కోసము మనం వెతకాలి. అది బైబిల్లోనే దొరుకుతుంది. అంతేగాని ఎదుటి వారి మీద మనం అబద్ధ సాక్ష్యములు చెప్పుకుని మనము బ్రతికేయడం కాదు. ఇక్కడ అబద్ధ సాక్ష్యం చెప్పుకుంటే దేవుని ఎదుట మనం ప్రతి ఒక్కరమును కూడా లెక్క అప్పగించుకోవాలి. ఒకవేళ గొర్రె బొచ్చులాగా మనం పైకి మంచి అనే నటన కాదు, మన హృదయం చూస్తాడు దేవుడు. అప్పుడు దేవుడు దానిని బట్టి ప్రతి ఒక్కరికి కూడా తీర్పు తీరుస్తాడు. మనం మనుషులకు భయపడి కాదు, దేవునికి భయపడాలి. మనము వాక్యంలో దేవునికి మొదటి వారిగా ఉండాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే వాక్యంలో మొదటి వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్థుతిలకు ఆసీనుడు అయిన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభువా. నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడువయసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. బాలికలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. బాలింతలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకి సిలువైన కానుపు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బిడ్డలను విడిచి, భర్తను విడిచి, అక్క చెల్లెలను విడిచి ఇతర దేశంలో పని చేసుకుంటున్నారు ప్రభా. వారికి శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ఎంబెస్సీలో పని లేక చాలా మంది బాధపడుచున్నారు ప్రభా. వారికి పని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ శక్తిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెళుచుండగా మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా. వారిని కూడా ప్రభా సురక్షితంగా వెళ్ళి మంచిగా పనిచేసుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెళుచున్నటువంటి, రైల్లో వెళుచున్నటువంటి, హెలికాప్టర్లో వెళుచున్నటువంటి, ఆటోలోని వెళుచున్నటువంటి, ట్యాక్సీలో వెళుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. హాస్పిటల్లోనైనా ప్రభా జ్వరాలతో బాధపడుచున్నారు ప్రభా. వారి జ్వరములను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా.
ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డలను కూడా ప్రభా వారి రాకపోకలు ఎందు మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఫస్ట్ క్లాస్ నుంచి ప్రభా డిగ్రీలు, ఇంటర్లు, బీకామ్ ప్రభా నర్సింగ్ చేసే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎంతోమంది నాయన ప్రభా నీ యందు నిద్రించి ఉన్నారు ప్రభా, వారిని నీ రాజ్యంలో చేర్చుకోమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రభా మనశ్శాంతి లేని కుటుంబములు ఎన్నో ఉన్నాయి నాయన ప్రభా, వారికి మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ప్రభా సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, వారికి సొంత ఇల్లులు వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. అప్పుల బాధలో ఉన్నారు ప్రభా, వారి అప్పుల బాధలను తీర్చమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. బాలికలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని, బీపీ షుగర్లతో బాధపడుతున్న వారిని వారికి కంట్రోల్లో ఉండుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. శుభకార్యాలు చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాన్ని, మా సంఘాన్ని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును, పేరును, ఖ్యాతిని ప్రభ దీవెనలను కుమ్మరించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లు మానిదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. శోధన నుండి, దుష్టుని నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.